మంచి పని చేస్తున్నాడు. ఏం అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏం మంచిగా లేవు, అందరికి అందుతలేవు అంటారు కదా. ఏమో మేడం, మాకైతే మంచిగా చేసిండు. అంటే మాగంటి గోపీనాథ్ చనిపోయారు కదా, మరి అది ఇప్పుడు 3 సార్లు మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేకి గెలిచినాడు. ఎమ్మెల్యేకి గెలిచే మర్యాద నిలబెట్టుకున్నాడు, కానీ నిలబెట్టుకున్నా ఆయన చేసిండే సాయాలు అయితే మంచిగానే చేసినాడు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చింది కదా మరి 3 సార్లు కూడా, మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా మారుతుంది అనుకుంటున్నారు? ఆయన కాంగ్రెస్ వస్తుంది కంపల్సరీ. ఎందుకు కాంగ్రెస్ వస్తుంది? కాంగ్రెస్ రావస్తేనే మంచి మర్యాద ఉంటుంది. ఎందుకు మంచి మర్యాద అంటే ఏం చేశారు కాంగ్రెస్ నుంచి మీకు? కాంగ్రెస్ లోనే మంచి చేసినారు. అంటే హైడ్రా అని చెప్పేసి ఇల్లు కూల్చేసిండు కదా, మరి అది ఎట్లా అనిపించింది మీకు? ఏం కూల్చేయలేదమ్మా, అవి ఎవరో అప్పుడు ఇచ్చినవి కూల్చేసినాడు అంతే. ఇప్పుడు మరి ఇదే విధంగా చూసుకున్నట్టయితే ఫ్రీ పథకాలు మీకు ఎన్ని అందినాయి? మాకు చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి, మా ఇక్కడ కాదు. ఓకే సరే, ఇక్కడ ఉన్నప్పుడు మీకు చూసుకున్నట్టయితే ఫ్రీ పథకాలు అంటే ఇప్పుడు రెంట్ కొంటున్నారు, మీకు ఉచిత కరెంట్ వచ్చింది. మాకు ఇంతకుముందు మాకు ఈయన చేసింది. అయితే కాంగ్రెస్ కన్నా కూడా బీఆర్ఎస్ లోకల్లో ఉంది, 3 సార్లు కూడా బీఆర్ఎస్ గెలవడం వల్ల పథకాలు అన్ని అందినాయి అని అంటున్నారు. మరి బీఆర్ఎస్ మాకేమి పథకాలు చేసుకోలే, అప్లై చేసుకోలేదు. ఓకే, మరి కాంగ్రెస్ ఉంటే ఎందుకు మంచిది అంటారు? మేము ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్నాం. అక్కడ కూడా మా కాంగ్రెస్ అంటే ప్రేమ, అందుకనే కాంగ్రెస్ వస్తుంది అంటారు. కాంగ్రెస్ వస్తుంది.